అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, వారికి అందబోయే వార్తలు ఎటువంటివి, ఆ వార్తల వలన వారు ఎటువంటి పరిణామాలను అయితే చవి చూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాలు అయితే తప్పకుండా లభిస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు చాలా ప్రత్యేకత కలవారు, ఎంతో ప్రతిభ కలవారు అని అయితే చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన ప్రతిభ కూడా వీళ్ళలో దాగి ఉంది. ఎన్నో రకాల జంతువులకు ఉన్నప్పటికీ కూడాను వీరు చాలా తెలివైన జంతువుగా అయితే ఉంటారు. ఒక మంచి గొప్ప జంతువు యొక్క లక్షణాన్ని అయితే కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచన విధానం చాలా విభిన్నంగా అయితే ఉంటుంది. వీరి యొక్క మాట శైలి, ఆలోచన విధానం ఎదుటి వ్యక్తులకు చాలా ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది. వీరి యొక్క రూపలావణ్యం కావచ్చు, మాట తీరు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే మనస్తత్వం అయితే వీరిది. ఎవరి దగ్గర ఎటువంటి సహాయం గురించి అయితే అస్సలు అర్జించరు. వీరికి కనీసం తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడేటువంటి మనస్తత్వం అయితే కాదు. చిన్నప్పటి నుంచి కూడా వీరు తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు, ఒక వయసుకు వచ్చాక వారి మీద ఆధారపడే విధంగా కరెక్ట్ కాదని కూడా వీరు బాగా అర్థం చేసుకుంటారు. వీరైతే కష్టాలను నమ్ముకున్న ఒక మంచి వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కష్టం విలువ బాగా తెలిసి ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతూ ఉంటారు. ముందు రోజుల్లో వీరికి ఎంతో సుఖమయంగా అయితే జీవితం సాగబోతుంది. ఎప్పటికప్పుడు వీరు చేసేటువంటి కర్మఫలాలన్నిటివి కూడా వీరి యొక్క జీవితాన్ని పొందాలని చెప్పి ఎక్కువ ఇబ్బంది కలగకుండా వీరి యొక్క పనితీరును చాలా ధర్మబద్ధంగా, న్యాయపరంగా అయితే ఉంటారు. చాలా ఆనందంగా కూడా గడుపుతూ ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నా సరే కేవలం తాత్కాలికమే అని చెప్పైతే తప్పకుండా గుర్తుంచుకోవాలి. చివరి వరకు ఎటువంటి సమస్యలు శాశ్వతం అనేవి కావు. కష్టాలు అనేవి జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలు అనుభవించినాక ప్రతి ఒక్కరికి భగవంతుడు చెయ్యి అందిస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు కింద పడినా కూడా చెయ్యి పట్టుకొని మిమ్మల్ని పైకి లేపుతూనే ఉంటాడు. ఈ విషయాన్ని ఎవరూ అసలు మర్చిపోవద్దు. దైవభక్తి చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. మీ చేతిలో ఎన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడాను, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను, మీ చుట్టూ ఉన్న వలయాలన్నీ, సమస్య వలయాలన్నింటినీ కూడా వాటి నుండి మీరు తప్పకుండా చిక్కుకోకుండా ఒక్కొక్కసారి బయటకు ఒక్కొక్క సమస్య నుంచి పరిష్కరించుకుంటూ చిన్నగా అయితే బయటకు వచ్చే వ్యక్తిత్వం కలవారు. ఆ దైవ కృప మీకు ఎప్పటికీ మీ పైన మెండుగా ఉంటుంది. అలాగే మీకు భగవంతుని మీద ఉన్న నమ్మకం వల్ల డబ్బు సమస్యలు కావచ్చు, ఇంకేదైనా ఇతర సమస్యలు కూడా కావచ్చు, మీకు తీరిపోతాయి. మీ యొక్క సమయానికి ఏ విధంగా అయినా ఏది కావాలంటే అది భగవంతుడు మీకు అమరుస్తూ ఉన్నారు. భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో నిత్యం అయితే సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. భగవంతుని పై నమ్మకం మీరు ఎప్పుడూ అయితే విడిచిపెట్టవద్దు. భగవంతుడు ఒక అవకాశం అనేది తప్పకుండా కల్పిస్తాడు. ఈరోజు చేయాలి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పి గనక భగవంతుని వేడుకుంటే ఏదో ఒక రూపంలో ఆయన అయితే మీకు తప్పకుండా తారసపడతాడు. అది మీ యొక్క అదృష్టం కావచ్చు, కర్మఫలాల ఆధారం కావచ్చు, మీ యొక్క పూర్వజన్మల యొక్క పుణ్యం వల్ల కావచ్చు, రేపటి రోజున మీకు తప్పకుండా తెలియకుండా జరిగిపోతుంది. ఒక మంచి కొత్త వ్యక్తులు అయితే మీ యొక్క జీవితం నుంచి ఒక మంచి స్థాయి నుంచి ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంది. మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అటువంటి అవకాశం మీ ఇంటి ముందుకే రాబోతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీరు ఆశించిన విధంగా రాబోతుంది. రేపటి రోజున మీకు గతంలో పోల్చుకుంటే కనుక ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా క్రమంగా అయితే తగ్గుముఖం పట్టబోతున్నాయి. కొన్ని సొంత నిర్ణయాల ద్వారా, సొంత ఆలోచనల ద్వారా సంపాదన ఏ విధంగా సాధించాలనే మెలకువలు కూడా బాగా తెలుసుకోబోతున్నారు. కీలకమైన అంశాల ప్రకారం గమనించినట్టయితే కనుక ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితాన్ని, వారి యొక్క కదలికలను చేసేటువంటి ప్రతి విషయాన్ని మీద కూడా ఆధారపడి ప్రత్యేకమైనటువంటి కోణాల్లో రేపటి రోజున మీకు ఎక్కువగా అయితే కనబడుతుంది.
వారు చేసినటువంటి ఇద్దరు మాట్లాడుకోవడం మీకు తెలిసిన వ్యక్తులే కావచ్చు, గతంలో మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు కావచ్చు, మీపై నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. కొంతమంది వ్యక్తులు మరలా మీ దగ్గరకు రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కుట్ర చేసి అయితే మిమ్మల్ని కాస్త దిగజార్చాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి కొన్ని అవమానాలు జరిగేలా మిమ్మల్ని అయితే దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేయబోతున్నారు. అయితే వారిద్దరిని మీరు తప్పకుండా అయితే దూరం పెట్టవలసిన అవసరం చాలానే ఉంది. శత్రు వినాశనం కోసం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం ఎంతైనా మంచిది. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఏ పని మొదలుపెట్టినా కూడా గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యము. మీరు వ్యాపారం చేసే, పెట్టుబడులు చేసే వ్యాపారంలో తప్పకుండా గణపతి దేవుణ్ణి ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల మీకు నిత్యం అయితే ఆటంకాలన్నీ తొలగిపోయి ఆర్థిక లాభాలు చాలా ఘనంగా అయితే ఘటించవచ్చు. తప్పుడు వ్యక్తిగా మిమ్మల్ని పరువు తీయాలని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులు అయితే మీకు భంగం కలిగించే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ తప్పించుకోవాలని ఆ వ్యక్తులు ఎలాంటి వారని తెలుసుకోవాలంటే కనుక మీ మనసుకు చాలా దగ్గర అనిపిస్తుంది. వారు ఎటువంటి వారు అంటే ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రతి ఒక్క విషయం మీ మనసుకు తప్పకుండా ఒక సంకేతం లాగా అయితే, భగవంతుడిచ్చే సంకేతం లాగా అయితే మీకు మనసుకు తడుతూ ఉంటుంది. ఏదైనా అనవసరంగా మాట్లాడాలన్నా, గతంలో ఏదైనా జరిగిన విషయాల గురించి మరలా కదిలించి గొడవలు పడుతూ ఉన్న అటువంటి వ్యక్తులకు తప్పకుండా మీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. జరిగిన మాటలన్నీ, సమసిపోయిన గొడవలన్నీ మీరు మరలా లేవనెత్తుతున్న వారికైతే మరలా మీకు ఏదో ఒక విధంగా ప్రశాంతత లేకుండా చేస్తున్న వారి గురించి మీరు అస్సలు ఆలోచించవద్దు. అటువంటి వారికి దూరంగా ఉండడం వల్ల మీకు చాలా మంచిదైతే, చాలా ఉత్తమంగా కూడా మీకు ఉంటుంది. అటువంటి వారి వల్ల మీరు నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వారిని అయితే దూరంగా ఉంచుకోండి. వ్యాపార విషయంలో వారిని అస్సలు దగ్గరకు రానివ్వద్దు. రేపటి రోజున మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయంటే కనుక మీరు కొనుగోలు చేసుకోవాలంటే ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మీ జీవితంలో కొంతమంది సమస్యలను ఎక్కువగా అనుభవిస్తున్నప్పటికీ కూడాను రేపటి రోజున యొక్క రాశిగల వారికి అప్పుల సమస్య నుండి అయితే ఉపశమనం అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే మీకు డబ్బులు తీసుకొని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు కూడా వారికై వారే వచ్చి కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక విధంగా అయితే మీకు ఒక సందర్భంలో డబ్బులు ఇచ్చి కొంతమేర ఆనందింపజేస్తారనైతే చెప్పుకోవచ్చు. ఈ ఒక్కరోజు అయితే ఫోన్ కాల్ ద్వారా మీ మధ్య ఒక వ్యక్తి అయితే ఒక సమాచారాన్ని అయితే అందించే విధంగా అయితే ఉండబోతుంది. డబ్బుకు చేతికి ఇస్తామని చెప్పి తప్పైపోయిందని చెప్పి క్షమాపణలు చెప్పి కోరడం కూడా జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు కొన్ని విషయాల్లో ఇరికించుకోవడం మన మానసిక స్థితిగతులు కూడా కొంతమేర మానసిక పరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా సరిగా ఉంటుంది. సాయంత్రం వరకు చాలా బిజీగా మీ పనుల్లో గడుపుతూ ఉంటారు. కుటుంబంతో సరైన సమయంలో మీరు కేటాయించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసుని కాస్త తేలికపరుచుకొని ప్రశాంతంగా ఉండడం వల్ల రేపటి రోజున ఆరోగ్యంగా కూడా చాలా నిలకడగా ధైర్యంగా అయితే ఉండబోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మనసుకు అనుకూలంగా అనిపించినట్టు అనిపిస్తుంది. ప్రతికూలతలు ఎప్పుడు ఎదురైనప్పుడు కాస్త గట్టిగా అయితే నిలబడాలి. మనోధైర్యంతో ఉండడం వల్ల మనకి తప్పకుండా అయితే సమస్యలు సమసిపోతాయి. రేపటి రోజున దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. ఇష్టదైవనామ స్మరణ చేసుకోవడం వల్ల సమయానికి తప్పకుండా అయితే మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. మీకెంత మేలు జరుగుతుంది. మంచి ఆలోచనలు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడవడం ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకోండి. ప్రశాంతంగా అయితే జీవితాన్ని గడపండి. ఒత్తిడికి లోనవ్వకుండా యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండండి. మీ యొక్క ఆలోచన విధానాన్ని మానసికపరమైన ఒత్తిడి కాకుండా గురి చేసుకోండి. ఆరోగ్యం మీద కాస్త దృష్టి అయితే సాధించండి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. మీరు కష్టపడినటువంటి ప్రతి రూపాయి కూడా ఏదో ఒక విధంగా అనారోగ్యం పాలైపోతుంది కనుక ఆరోగ్యం మీద శ్రద్ధ చూపడం ఎంతైనా మంచిది. కుటుంబ పరిస్థితులు అంతా సజావుగా సాగుతాయి. తప్పకుండా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా సరే సమసిపోయి ఆనందదాయకంగా అయితే ఉంటారు. పెద్దల యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. విజయం అనేది నిత్యం మీ వెంటే ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున మీరు దైవారాధన అయితే అస్సలు విస్మరించవద్దు. మీరు ఎటువంటి పని మొదలు పెట్టినా కూడా ముందుగా వినాయకుని యొక్క చిత్రపటానికి పూలమాల వేసి తప్పకుండా అయితే మీరు నిత్య దీపారాధన చేసుకుంటూ స్వామివారిని వేడుకోండి. తప్పకుండా ఆటంకాలు అయితే తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారి యొక్క ఫలాలు. వీరి దినఫలాల ఆధారంగా మనం చెప్పుకున్న దేవతారాధన చేయడం వల్ల కుటుంబంలో అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. అంతా మేలు జరుగుతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.